హలో అండి, అందరికీ నమస్తే అండి. చూడండి, ఉదయాన్నే పైకి వచ్చా. పూలు చూడండి ఎట్లా పోస్తున్నాయో మొగ్గలు. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎలా ఉందో చూడండి. ఇవన్నీ పింక్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చూడండి. నేను ఇప్పుడు గోంగూర కోసుకొని వెళ్ళి గోంగూర పచ్చడి పెడదామని ఊరగాయ పచ్చడి పెట్టి చూపించండి అమ్మా అని అడిగారు ఒకళ్ళు. నిల్వ పచ్చడి. ఆ గోంగూర కోసుకొని ఎక్కడెక్కడ ఉందో చూసుకొని కోసుకొని వెళ్ళి పచ్చడి చేసి చూపిస్తానండి. ఓకే, ఇదిగండి ఇక్కడ ఉంది. ఇదిగండి లేత కూర. కొంచెం ముదిరితే బాగుంటుంది, కానీ చేద్దాం ఇట్లా కూడా ఉంటుందండి నిల్వ. మనం వేపుతాం కదా, బాగా నూనెలో వేపి పెట్టుకుంటాం కదా. ఇవన్నీ తర్వాత శుభ్రం చేస్తా. చూడండి ఎంత లేదు, ఎప్పటికప్పుడు కోస్తానే ఉన్నానండి. మొన్న కూడా మా పనమ్మాయి కోసుకెళ్ళింది. గిల్లుకొని కొద్దిగా వచ్చినా జాలే ఆంటీ అని. ఇది కొంచెం తోటకూర, పొన్నగంట కాస్త ఈ మధ్య కొయ్యటం ఎక్కువైంది కదా, అందరికీ పంచే కార్యక్రమం. ఇంకట్లా కాస్త వచ్చినా జాలే ఆంటీ, నాకు బాగుంటుంది ఆకు అని కోసుకొని పోయింది. మళ్ళా చిగురులు వస్తుంది. ఏదైనా అంతేనండి. ఏంటి చలంలో నీళ్ళు తోడుతూ ఉంటే ఊరుతూ ఉంటాయి అంటారు కదా. మనం ఇక్కడికి వస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. అవునా? ఎవరు వచ్చినా మనకి లేదు అనే మాట లేదండి. చూస్తున్నారు కదా. కోసుకొని కిందకి వెళ్ళా చూపిస్తానండి, చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, ఇంకా ఉంది అక్కడక్కడ. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు కదండి పచ్చడి అనేది. అడిగారు ఒకళ్ళు, కోసి చూపిస్తానండి. ఇదిగండి ఈ చిన్న బుట్టలోకి అయితే వచ్చిందండి కాస్త. ఇంక ఇది ఇక్కడ పెట్టాను, నీడకు పెడుతున్నా. వడబడిపోతుంది లేత కూర అయ్యి. ఇంక ఇదిగండి ఈరోజు పూలు మరిన్ని వచ్చినాయి. ఆ గోంగూర పూలు కోసుకొని కిందకి వెళ్తా. పచ్చడి చేసేటప్పుడు చూద్దరు కానీ. మళ్ళీ పూలు చూడండి, ఈ మల్లె చెట్టుది కూడా చేయాలండి. ఒక్కో పని ఒక్కో రోజు చేస్తున్నాను. పూలు కోసుకున్నారండి. ఈ పూలు చూడండి మీరు. ఇప్పుడు పెద్ద బుట్ట తెచ్చా చూడండి. ఇదిగండి పెద్ద బుట్ట నిండిద్ది ఈరోజు. ఇదిగోండి ఈ చిన్న మొక్క కొమ్మ పెట్టానని చెప్పా కదా, వైట్ మందారాలు. ఈరోజు బుట్ట నిండాల. ఇక్కడ చెట్టు అండి, ఇదిగండి మొదట్లోనే ఉంటుంది కదా. ఇది కూడా ఈ పెద్ద చెట్లు ఈ కొమ్మలు పెట్టుకుంటే వచ్చినాయి అని చెప్పా కదా. ఇవి ఎన్ని పూలండి. మనం ఏదో ఒకటి లిక్విడ్స్ ఇస్తూనే ఉన్నాం కదండి. చూడండి ఇంకా ఇక్కడ మొగ్గలు. ఇదిగండి ఇదిగండి ఈ పెద్ద చెట్లు ఇవి చూడండి. ఇదిగోండి 1 2 3 4 5 6 చూడండి. ఇంకెక్కడన్నా కిందకు ఉంటాయేమో, ఒకసారి కిందకి కనిపించట్లా. ఇదిగండి మొగ్గ. ఇది రేపు కోస్తాలండి, ఈరోజు పోయిను. రేపటికైతే ఇంకా బాగా విచ్చుకుంటుంది. ఇవ్వండి ఈ 2 పూలు చూడండి. ఎన్నెన్ని పూలు మనకి. ఇక్కడ చూడండి. అబ్బో
1 2 3 4 5 6. ఇదిగో రెడ్ది ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి ఇదిగండి 7. ఇంకెక్కడ ఉన్నారమ్మా చూడమ్మా. ఇదిగండి ఇక్కడ రెడ్ది. ఇట్రండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇదిగండి పింక్ది 1 2 3 4 5 6 7 పూలు. ఇదిగండి ఈ వైట్ మందార. మొన్న తవ్వి కిచెన్ వేస్ట్ ఇచ్చాను, నేను వీడియో పెట్టాను. అబ్బా పూలు వేయటం కూడా ఒక పనేనండి, పొద్దున్నే వచ్చి. ఇదండి ఇంకా విచ్చుకోలేదండి, అయినా కోస్తా. మీకు రోజు ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే మీరు కూడా పెంచుకుంటారు అని. ఇది కొమ్మ పెట్టుకుంటే వచ్చిందని చెప్తున్నా కదండి పూలు. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో కలర్. ఇది చూడండి ముద్ద. అబ్బా ఈరోజు బాగా వచ్చినాయండి పూలు మాత్రం. చూడండి ఎన్ని పూలండి అసలుకి. లైట్ పింక్ ముద్ద గన్నేరు కొమ్మలతో పెట్టుకున్నాయి ఇవన్నీ. మీరు కూడా ఎక్కడన్నా రేపు వర్షాలు పడేటప్పుడు కొమ్మలు దొరికితే తెచ్చి పెట్టుకోండి. నేతి బీరకాయ అండి పైన చెట్టుది. నూర్జహాన్ మేడం గారు ఇచ్చితే విత్తనాలు పెట్టానని చెప్పా కదా మొన్న, మీకు పాలినేషన్ కూడా చూపించానండి. ఇదండి లిల్లీ ఫ్లవర్స్ కొమ్మలు పూసినట్టు కట్ చేస్తున్నాయి. ఇది అయిపోయింది, తీసేయాలి. ఇంకెక్కడ అయిపోయినాయి ఇటు. ఇదండి ఇంకా కింద ఉన్నాయి వెనక దొడ్లు, ఆడకెళ్ళి అవి కూడా కోస్తాం. గులాబీ పూలు మళ్ళీ మొదలవుతున్నాయండి. మొన్న ఈ మధ్య బాగా కోసాను. ఇదిగండి మొగ్గలు ఇంకా. ఇదిగండి బాగా వస్తున్నాయి మందారాలు మొగ్గలు చూడండి. మొన్న అరటికాయ తొక్కలు పెట్టి చూపించాను, షార్ట్లో పెట్టా, మీకు చూస్తున్నారు. అట్లా ఏదో ఒకటి ఇవ్వండి అండి. గులాబీలు చూడండి ఇక్కడ. మీకు ప్రతిరోజు నేను చూపిస్తానే ఉన్నాను. ఇదిగండి 1 2 3 4 5 6 ఇంకా అటు ఉన్నాయేమో. ఇట్లా ఇవన్నీ కోసాను, మళ్ళీ వస్తాయి. ఇదిగండి ఇక్కడ మొదలైంది. మనం ఒక పక్క కోస్తున్నాం, ఒక పక్క వస్తూ ఉన్నాయి. ఇదిగండి ఎల్లో, అది గులాబీ ఎల్లో. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇదిగండి ఇక్కడ ఒకటి చిగుర్లు వస్తే మొగ్గలు వస్తున్నాయి. ఇదిగండి చిన్న కొమ్మకి మళ్ళీ పువ్వు. ఇంకా విరజాజులు కోసుకుంటానండి ఇక్కడ సన్నజాజులు ఉన్నాయి. ఇవ్వండి సన్నజాజులు చూడండి ఎన్ని వచ్చినాయి. ఈ కోసి చూపిస్తానండి. ఇదిగండి గోంగూర అంతా కడిగి
ఒక అరగంట సేపు కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. ఇదిగండి చింతపండు ఒక పెద్ద ఉల్లిపాయ ఎంత అండి, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇది నానబెట్టి పెట్టాను, అంటే కొంచెం వేడి చేశాను, పొయ్యి మీద పెట్టి కొంచెం ఆరిపోయిందిలే. ఇది చింతపండు మనం పులిహోరకు పులుసు తీసుకున్నట్టు తీసుకోవాలండి. చింతపండు పులుసు తర్వాత తీస్తాను. ఇది మిరపకాయలండి, ఎండుమిరపకాయలు ఒక 30 వేసుకున్నా. ఒక 3 స్పూన్లు ఉంటాయి ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, చిన్నులపాయలు కారం కొట్టుకోవడానికి. ఇది నిలవ పచ్చడి కదండి. కరివేపాకు కొంచెం, ఈ ఆకు. ఇది ఇప్పుడు కొంచెం బాండీలో నూనె వేసుకొని గింజలు వేసుకోవాలండి. ఇంకా నేను అన్నీ వేసేస్తానండి ఒకేసారి. వేయించుకుంటాం కదా, దగ్గరే ఉండి వేయించుకుంటే బాగుంటుంది. ఇది పులిహోర గోంగూర అని కూడా అంటామండి. ఇది ఒక రకం, ఇంకొక రకం కూడా ఉంది పులిహోర గోంగూర. నేను చెప్తుంటాగా, నా పని వీలుని బట్టి నేను గబగబా చేసుకుంటానండి. ఏది తొందరగా అయ్యిద్దో అట్లా చూసుకుంటా. కరివేపాకు కూడా వేస్తున్నా, మంచిది కదండి కరివేపాకు కంటికి. ఇప్పుడు ఇది ఇడ్లీల్లోకి, మనం అన్నంలోకి తినొచ్చు. ఈ కారం సపరేట్గా కొట్టుకుంటే కనుక బాగుంటుందండి. మా పిల్లలకి ఇష్టం అండి ఈ కారం పొడి. ఈ కారం పొడి వేసి నేను గోంగూర పచ్చడి చేస్తున్నా. వేగుతుంటే కరివేపాకు వేసినాక కమ్మటి వాసన, మినపప్పు వేగుతున్నాయి కదండి బాగా. ఇది కారం ఏంటంటే గోంగూర పులుపుని బట్టి ఈ పులుపు ఎట్లా ఉంటుందో చూసుకొని కారం మనం వేసుకునేటప్పుడు కొంచెం ఉంచుకొని కలబెట్టి చూసుకొని మళ్ళీ చాలదనుకుంటే కొద్దిగా వేసుకోవడం. అసలు ఇది కూడా చాలలేదనుకోండి, ఒక్కోసారి గోంగూరలో కూడా తేడాలు వస్తాయి కదండి. ఇది కూడా చాలకపోతే కొంచెం ముడి కారం కూడా వేసుకోవచ్చండి. మనం ఇది అందాజుగా వేసుకోవటమే. నేనైతే ఇప్పుడు లెక్కగా మీకు సుమారుగా చెబుతున్నా, కానీ మీకు కొలతలు చెప్పాలన్నట్టుగా చెప్తున్నా. నేనంటే ఇంకా జాయింట్గా వేసుకుంటానండి. బాగా వేసుకుంటే కమ్మటి వాసన వస్తుందండి. హైలోనే ఉందండి ఇప్పుడు, నేను తిప్పుతానే ఉన్నా కదా. ఇప్పుడు తగ్గించా, ఇంకా తీసేస్తానండి. ప్లేట్లో తీసుకొని మళ్ళీ చూపిస్తా. ఇదిగండి తీసేసాను. ఆయిల్ వేసి ఆకు తాలింపు వేస్తానండి. ఇప్పుడు గోంగూర కొంచెం నూనె పట్టిద్దండి, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి ప్లస్ మా అమ్మాయి వాళ్ళకి పంపించాలండి. ఇప్పుడు రేపు పార్సల్ వేస్తున్నాము. ఆ కారం పడేసరికి, కారం ఇవన్నీ పడేసరికి సరిపోద్దండి. 3 గంటలు వేసినట్టు. ఇప్పుడు హైలో పెడుతున్నా. చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చండి లాస్ట్లో, ఎందుకంటే కారపొడి వేసిన తర్వాత కొంచెం పీల్చేస్తుంది. అది చూసుకొని చింతపండు పులుసు అది పోస్తాం కాబట్టి బాగానే ఉంటుంది, సరిపోయిద్ది అనుకుంటున్నా. నేనేందంటే చూసుకొని వేసుకుంటుంటా. ఇప్పుడు మీకు కొలతగా చెప్పాలి కదా. తాలింపు గింజలు 1 స్పూన్ వేసానండి. ఆవాలు
పచ్చెనగపప్పు స్పూను, మినపప్పు స్పూను, జీలకర్ర స్పూను. గింజలు ఉంటే బాగుంటుందండి తాలింపులో, నాకు ఇష్టం బాగా. బాగా వేగనిచ్చుకోవాలండి. మీరు ఎలా చేస్తారండి ఇట్లా గోంగూర పచ్చడి? ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కదా. నేను ఇట్లా కారపొడి కొట్టి పెట్టుకొని కరివేపాకు ఎండుమిరపకాయలు వేసానండి. కొద్దిగా ఇంగు వేస్తానండి, ఎందుకంటే చింతపండు వేస్తున్నాం కదా, దానికి బాగుంటుందండి ఇంగువ. ఇప్పుడు ఈ ఆకు పెట్టేస్తున్నా. నాకు ఇట్లా పచ్చళ్ళకి కాకరకాయ కారానికి కానీ ఈ బాండీ నాకు బాగుంటుందండి. మందంగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. కొద్దిగా పచ్చడి చేయాలన్నా నేను పెద్ద బాండీలే ఉపయోగిస్తానండి, ఎందుకంటే గబగబా ఇట్లా తిప్పుకోవటానికి చిన్నవి పెట్టుకొని నైస్గా ఇట్లా ఇట్లా తిరగేసే కన్నా ఇది గబగబా తిప్పుకుంటే పని తొందరగా అయిద్దండి. నా విషయంలో నాకు పని గబగబా అవ్వాలి. ఇప్పుడే కాదండి, మొదటి నుంచైనా అంతే. ఇది ఎప్పుడో కొనుక్కున్న బండి అండి. చాలా వాటికి ఇట్లా పచ్చళ్ళకి కాకరకాయ కారం కూడా కేజీ కారం దీంతో చేసుకుంటా. ఎక్కువ మాడదు, బాగుంటుంది. సరే, ఇది నేను ఇంక సిమ్లో పెట్టి ఇది కలబెట్టుకుంటా. మధ్య మధ్యలో కారం పట్టుకొని చింతపండు పులుసు తీసుకుంటానండి. లోపు పులుసు తీసి పెట్టుకొని చూపిస్తాను, అది కారం బట్టి. ఇది వేపుకుంటా ఉన్నాను. ఈ ఆకులు ఇంతే ఉంచుతాను, ఇంక దీన్ని ఏమి మిక్సీలో వేయటాలు ఏమి ఉండదండి. ఇంకా బాగా మగ్గిపోయిందండి, కారం పట్టుకున్నాను. ఇదిగండి ఈ చిల్లులు గిన్నె, చిల్లులు బండి బాగుందండి. మా పిల్లల ఆట వస్తువుల్లో, మా మనవరాలదో మనవడదానండి, ఆట వస్తువుల్లో వచ్చిందండి ఇది. చింతపండు కొద్దిగా అయితే ఇట్లా చేసుకోవడానికి నాకు భలే ఈజీగా ఉంటుంది. ఇదండి, ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇప్పుడు దాకా నేను దానికి ఉప్పు వేయలేదండి, ఒక హాఫ్ స్పూన్ దీనికి సరిపడా వేస్తున్నా. కొంచెం ఈ కారానికి తగ్గట్టుగా వేసానండి ఇప్పుడు, ఎందుకంటే దేనికి దానికి వేసుకున్నామంటే కారం మిగిలిందనుకో మళ్ళీ మనం అన్నంలోకైనా టిఫిన్లోకైనా తినచ్చు. అందుకని నేను అట్లా చేసుకుంటా. కారం ఎక్కువగానే కొట్టుకుంటా నేనైతే. పసుపు అండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా. కారం అండి ఎందుకంటే కొద్దిగా ఉంచాను, చూద్దాం ఇది చాలకపోతే అప్పుడు. ఇది మొత్తం కలిసిన తర్వాత పులుసు పోసినాక పిసికి అదే కలిపి చూసుకొని ఉప్పు కారాలు చూసుకున్నాక మనకు అర్థమైద్దండి. నాకు ఇట్లా ఆకులు ఆకులుగా ఉంటేనే ఇష్టం అండి, మిక్సీకి వేయనండి నేను పచ్చడి. ఇప్పుడు ఇంకా సిమ్లోనే ఉంచుకొని కలబెట్టుకోవాలండి.
2 నిమిషాలు ఇట్లా కలబెట్టి కొంచెం ఒక స్పూన్ అంత ఉంచానండి. చూద్దాం కలిపెట్టుకున్నాక. గట్టిగా ఉంటే వేస్తా. పులుపుని కూడా చూసుకోవాలండి. నాకు స్మెల్లే అర్థమైద్దండి. ఉప్పు కూడా చాలలేదనిపిస్తుంది, కారం చాలలేదనిపిస్తుంది. నాకు స్మెల్ చూస్తేనే అర్థమైద్దండి. ఆ కారం కూడా పట్టేటట్టుంది. మీకు ఎలా ఉంది? మీకు ఇంకా కారం వేయాలమ్మా అనిపిస్తుందా? నాకు నా చేతి వాటం నాకు అలవాటు కదండి, అర్థమైపోద్ది. అంటే మిగలా ఉండదు, కాకపోతే ముందు కొంచెం పక్కన పెట్టుకుంటా తీసి. సిమ్లోనే పెట్టుకొని కలబెట్టుకుంటూ ఉండాలండి కొద్దిసేపు. మొత్తం కలిసి చింతపండు పులుసు కారం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు చూద్దాం. పట్టిద్దండి కారం వేసేసి మొత్తం. నాకు కొలత కరెక్ట్గా ఐడియా ఉంటుంది కదా. పులుపు ఇంకా సరిపోద్దండి. చూస్తా, ఇది కూడా కలిపి చూస్తాను. నేను అంతా క్లియర్గా అర్థం అవ్వాలి, చిన్నపిల్లలు కూడా చూస్తుంటారని కొంచెం వీడియో లెంగ్త్ అయినా మొత్తం క్లియర్గా చెప్పాలి అని చెప్పి చేస్తానండి. కొంతమంది వీడియోస్ 5 నిమిషాలు 10 నిమిషాలు గోంగూర పచ్చడి ఇంత చేయాలా అంటారు. కానీ మాకేంటంటే మనం మిద్దె మీద పండించుకున్న కూర ఇది. మిద్దె మీదకి వెళ్ళి కోసుకొని వచ్చి మనం చేసి చూపిస్తున్నాము. మన ఫుడ్ మనం పండించుకొని తింటున్నాం అనే కాన్సెప్ట్లో కదా ఇప్పుడు నేను ఈ కూరలు చేసిన ఏదైనా కానీ. ఇప్పుడు బజార్లో కొనుక్కోసుకుంటే అక్కడికి వెళ్ళి మనం వీడియోలు తీయం కదండి. మన మిద్దె మీద ఉంది కాబట్టి అలా కోసుకొని వచ్చి ఇలా వండుకొని తినటం అనేది నా కాన్సెప్టు. కొంచెం వీడియో ఎక్కువైనా మీకు అర్థం అవ్వాలి బాగా అని చెప్పి నేను ఇట్లా చూపిస్తున్నా. చూడండి అందరూ. ఇలాంటి ఎవరికైనా చిన్నపిల్లల పెళ్ళిళ్ళు అయ్యి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కూడా షేర్ చేసి చూపించండి. మీరు చేస్తారులేండి, చేయరని కాదు, గోంగూర ఏముంది కానీ, కాకపోతే నా స్టైల్ నాది. ఇప్పుడు చూద్దాము. కరెక్ట్గా సరిపోయిందండి. ఈ కొంచెం కూడా వేస్తున్నా, సరిపోద్ది. ఇప్పుడు కారం వేసాం కాబట్టి అది నా లెక్క. ఒక్కటన్నా మిగిలిందేమో చూడండి కొలతల్లో. మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అది పిప్పిలో ఏముండదులేండి, తీసేసాను. కొంచెం ఉప్పు వేస్తానండి, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. మొత్తం రెండింటికి కలుపుకొని కారానికి ఆకులకి 1/2 స్పూన్ వేసా. నిల్వ ఉండాలి కాబట్టి ఒక్క నలుసు ఉప్పు తగిలితేనే బాగుంటుంది. చూడండి, ఇంకా కారము చింతపండు సరిపోయింది, పులుపు కారము. ఇది ఆకులు కూడా వేగిపోయినాయండి. ఇంకా అసలు దీన్ని ఏమి మిక్సీలో వేయడం లేదు, ఏం లేదు. కలుపుకున్నప్పుడు అన్నంలో ఆకు తగిలిద్దండి, అది మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. అట్లా చూసుకొని చేసుకోండి మీరు కూడా. పులిహోర గోంగూర, ఎందుకంటే చింతపండు పులిహోర లాగా పులుసు వేసాం కదా, ఇంగు వేసాము, ఇంగు స్మెల్ తెలుస్తుంది. చిన్నులపాయలు కారంలో కొట్టేసాను. నూనె కూడా అండి, ఏమన్నా కనిపిస్తుందా అంటే ఇందులోనే సరిపోయింది. ఇట్లా ఉంటే ఇంకా అయిపోయిందండి. ఇంకా 10 నిమిషాల్లో గోంగూర కొంచెం ఒలుసుకోవటం, కడిగి ఆరబెట్టుకోవటమే టైం పట్టింది. ఇంకా సరిపోద్దండి. ఇంకా ఆపేస్తున్నా. మీరు ఫుల్ వీడియో చూడండి, అందరూ చూడండి. కూరలు పచ్చళ్ళకి వచ్చేసరికి జనాలు తగ్గుతున్నారు.
ఏమో నా స్టైల్ ఎట్లా ఉంటుందో చూడొచ్చు కదా, ఎందుకు చూడరు? ఓకే అండి, అయితే ఇట్లాగా మీరు ట్రై చేసి చూడండి. ఇదిగమ్మా నువ్వు అడిగిన గోంగూర పచ్చడి, నిలవ పచ్చడి. ఇది మనం ఇంట్లో కొంచెం చేసుకున్నాము, ఇప్పుడు అమ్మాయికి పంపిస్తున్నా. ఒక 5-6 రోజుల్లో వాళ్ళకి వెళ్ళిపోద్ది. కెనడాలో ఉంటుంది అమ్మాయి. మనం ఇంట్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఉన్నా బాగుంటుంది, 2 నెలలు ఉన్నా బాగుంటుంది. బయట ఉంటే ఒక వారం అయినా బయట బాగుంటుందండి. ఓకే అండి, నేను ఇంకా గిన్నెల్లో పెట్టాలా? ఇప్పుడు పెట్టనండి గిన్నెలోకి. ఇంక ఇది కొంచెం ఆరాక తీస్తానండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. ఇలా చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఆ కొలతలన్నీ చూశాను కదా. ఓకే, బాయ్.